మీ అందరికీ నా వందనాలు. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను. దేవుడు అంట దర్శనంలో అబ్రహాముతో మాట్లాడుతూ ఉండంట. అబ్రహామా, నీవు భయపడకము, నీకు ఆస్తిని ఐశ్వర్యాన్ని నీకు ఇస్తా అని దేవుడు అతనితోని మాట్లాడుతూ ఉండంట. మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుడితోని మాట్లాడుతూ ఉండంట. ఆదికాండము 15వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడినై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ ఉండంట. ఏమని మాట్లాడుతూ ఉండంటే, ప్రభా, నాకు ఆస్తి ఐశ్వర్యం ఇచ్చినా కానీ, నాకు ఎంత ఆస్తి ఇచ్చినా కానీ నాకేమి ప్రయోజనం ప్రభా, నాకు పిల్లలు లేరుగా ప్రభా, నాకు కుమారులు లేరుగా ప్రభా, కుమారులు ఉన్నట్లయితే నా ఆస్తికి నా కుమారుడే వారసుడు అవుతాడుగా. నువ్వు ఆస్తి ఇచ్చినా ఐశ్వర్యం ఇచ్చినా ఏం ప్రయోజనం? ఆస్తి ఎలియాజరే నా ఆస్తి మొత్తానికి కర్తగా ఉంటాడు, నా ఆస్తి ఎలియాజరే అనుభవిస్తాడు, నాకు ఆస్తి ఎందుకు ప్రభా, ఐశ్వర్యం ఎందుకు, నాకు కుమారులు లేరుగా ప్రభా అని దేవుడితో అబ్రహాం మాట్లాడుతూ ఉండంట. అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉండు. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడవలని చెప్పిను. దేవుడు ఇక్కడ ఏమంటాడు? అబ్రహాంతో మాట్లాడుతూ ఉండ. మరల నీ ఆస్తికి వారసుడు అతడు కాదు, ఎలియాజరు కాదు, నీకు గర్భవాసమున నీకు ఒక కుమారుని ఇస్తా, అతడే నీ ఆస్తికి వారసుడైతుడు అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి శారా, దేవుడు మనకి కుమారుణ్ణి ఇవ్వబోతుండో, మన గర్భఫలమున కుమారుని పుడతాడో అని శారాతో చెప్పకుండా దాచిపెట్టుకునేవాడిగా ఉంటాడు. అబ్రహాంతో శారా అనేది, నాకు పిల్లలు పుట్టట్లేదుగా, మరి నా పని మనిషి ఉందగా హాగరు, దాన్ని నీకు ఇచ్చి వివాహం చేస్తా, దాన్ని పెళ్లి చేసుకో అని అబ్రహాంతో శారా అనేది. మరి అప్పుడైనా శారాతో చెప్పాలిగా. మరి అబ్రహాము ఎందుకు, నాకు పెళ్ళి అవసరం లేదులే, మన కుమారుడు పుడతాడు అని శారాతో చెప్పకుండా పెళ్ళికి ఆశపడి హాగర్ని వివాహం చేసుకుంటాడు. మరి నాకు పెళ్ళి అవసరం లేదులే, పెళ్ళెందుకు, మన ఇద్దరికి పిల్లల్ని ఇస్తున్నాడు దేవుడు, దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడిండు, పెళ్ళి అవసరం లేదులే అని శారాతో చెప్పినట్లయితే శారా అబ్రహాంకి వివాహం చేయకుండా ఉండేదేమో. అబ్రహాము శారాతోని మనకు పిల్లలు పడతారు, నాకు పెళ్ళి అవసరం లేదులే అని శారాతోని ఆ దేవుడు చూపించిన దర్శనాన్ని శారాతో చెప్పినట్లయితే శారా అబ్రహాంకి వివాహం చేయకుండా దేవుని కోసము ఎదురు చూస్తూ ఉండేదేమో. శారా వివాహం చేసుకో అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడో, పెళ్ళి వద్దని చెప్పాలిగా, మరి నువ్వు పెళ్లి చేసుకో, మనకు పిల్లలు లేరుగా అని అబ్రహాంతో అన్నప్పుడు శారా, అబ్రహాం ఏం చేస్తాడో, పెళ్లికి ఆశపడి హాగర్ని వివాహం చేసుకుంటాడు. హాగర్ని వివాహం చేసుకున్న తర్వాత హాగరు గర్భవతి అయింది. ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండుట యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానమును కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారాయి మాట వినెను. ఏంటంట, శారా చెప్తుందంట, నా పిల్లలు లేరుగా, నేను గొడ్రాల్ని, ఎందాక నేను గొడ్రాలని మిగిలిపోయాను, అందుకే నా పని మనిషి ఉంది, హాగర్ని వివాహం చేసుకో అని శారా అబ్రహాంతో అనిద్ది. అన్నప్పుడు మరి అబ్రహాం అప్పుడేం చెప్పాలిగా, నాకు పెళ్ళెందుకు, దేవుడు మనకు పిల్లల్ని ఇస్తున్నాడో, పెళ్ళి అవసరం లేదులే అని అనొచ్చుగా. అనకుండా ఏమి లేకుండా పెళ్ళికి ఆశపడి వివాహం చేసుకుంటాడు హాగర్ని. వివాహం చేసుకున్న కానించి ఇక శారాకి, హాగర్కి, అబ్రహాంకి వారి ముగ్గురు మధ్య తగాదాలు తలెత్తేవిగా ఉంటాయి. మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ప్రశాంతత అనేది
ఉండదు. అదే దేవుడి మాట విని పిల్లలు పుట్టకపోయినా కానీ దేవుని మాటకు లోబడి మనకు పిల్లల్ని ఇస్తాడని చెప్పినట్లయితే శారా వివాహం చేయకుండా ఉండేది అబ్రహాంకి, వారి జీవితం బాగుండేదేమో. అబ్రహాము హాగర్ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అయిన తర్వాత ఏం చేసిద్దంటే శారాని హెచ్చరిహేళన చేస్తూ ఉంటుంది. నేనే గర్భవతిని, దేవుడు నా గర్భాన్ని తెచ్చిండు, శారా బొడ్రాలు అని హెచ్చరిహేళన చేస్తూ ఉంటుంది. హెచ్చరిహేళన చేసినప్పుడు శారాకి కోపం వచ్చి అబ్రహాం దగ్గర పోయి అడిగిద్ది, పని మనిషి అయిన హాగర్ని నేను నీకు ఇచ్చి వివాహం చేస్తేనే కదా దానికి గర్భం అందింది, అది చూడు నన్ను హెచ్చరిహేళన చేస్తూ ఉంది, దాన్ని ఏం చేశాను అని శారా కోపం వచ్చి అబ్రహాంతో అడిగినప్పుడు అబ్రహాం ఏమంటాడంటే నీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని చేయ అంటాడు. అప్పుడు హాగర్ని శారా ఏం చేసిద్దంటే పని మనిషి అయిన హాగర్ని చిత్రహింసలు పెట్టిద్దిగా. శారా ఏం చేసిద్దంటే హాగర్ని అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టినప్పుడు ఆ చిత్రహింసలు తట్టుకోలేక హాగరు గర్భంతోనే ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు యెహోవా దూత హాగర్కి ప్రత్యక్షమయ్యి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఆదికాండం 16వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యాజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోతున్నాను నేను. అప్పుడు యెహోవా దూత నీ యాజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. ఇక యెహోవా దూత హాగరు ప్రత్యక్షమయ్యి ఏమనిద్దంటే శారా పని మనిషి ఎక్కడికి పోతున్నావు నువ్వు, శారా ఎన్ని చిత్రహింసలు పెట్టినా కానీ ఆమె చేతి కింద నువ్వు అణిగి ఉంటే నీకు మంచి జరిగిద్ది, నీకు మేలు జరిగిద్ది అని యెహోవా దూత చెప్పింది. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళిపోద్ది ఇంట్లో నుంచి. వెళ్ళిపోయినప్పుడు ఎవరు చేర్చుకుంటారు ఆమెని, ఎవరో ఆమెని ఆదరించేవారు ఉండరు, ఎవరో ఆమెకి ఆహారం పెట్టేవారు ఉండరు. అందుకే యెహోవా దూత ప్రత్యక్షమై శారా అనేక చిత్రహింసలు పెట్టినా కానీ అనేక విధాలు నేను హింసించినా కానీ ఆమె చేతి కింద అణిగి ఉండమని యెహోవా దూత చెప్పినప్పుడు హాగరు శారా యొద్దకు పోయి అణిగి ఉండేదిగా ఉంటుంది. శారాకు కూడా దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. శారాకి ఇస్సాకు పుడతారు. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయం కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమునందు అతనికి కుమారుని కనెను. ఏంటంట, శారా కూడా గర్భవతి అయి ఒక కుమారుని కనిద్దంట. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు పుట్టిన తర్వాత హాగర్ కొడుకు శారా కొడుకుని హెచ్చరిహేళన చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు శారాకి కోపం వచ్చి అబ్రహాంతో పోయనిద్ది, ఆ పని మనిషి అయిన హాగరు పిల్లోడితోని నేను ఏగలేకపోతున్నా, హాగరు పుట్టిన పిల్లోడిని ఇంట్లో నుంచి ఎలగొట్టు అని అబ్రహాంతో అనేదిగా ఉంటుంది. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే హాగరు పుట్టిన పిల్లోడిని ఇంట్లో నుంచి ఎలగొట్టేవాడుగా ఉంటాడు. అబ్రహాము పెళ్లి చేసుకోకుండా ఉండినట్లయితే హాగరు జీవితం నాశనం కాకుండా ఉండేది. హాగరు పుట్టిన పిల్లోడి జీవితం నాశనం కాకుండా ఉండేది. శారా జీవితం నాశనం కాకుండా ఉండేది. హాగర్ని వివాహం చేసుకున్న కాంచి అబ్రహాము పెళ్లి కాశపడి అబ్రహాం జీవితంలోని, శారా జీవితంలోని, హాగర్ జీవితంలోని, హాగరు పుట్టిన పిల్లోడి జీవితంలోని ఆనందం సంతోషం లేకుండా ఉండేదిగా ఉంది. అబ్రహాము పెళ్లికి ఆశపడి హాగర్ని వివాహం చేసుకోవడం వల్ల హాగర్ జీవితం నాశనమైంది. హాగరు పుట్టిన పిల్లోడి జీవితం నాశనమైంది. అబ్రహాము పెళ్లికి ఆశపడి హాగర్ని వివాహం చేసుకోవటం వల్ల శారా జీవితంలో ఆనందము సంతోషం లేకుండా ఉండేదిగా ఉంది. అబ్రహాం జీవితంలో ఆనందం సంతోషం లేకుండా ఉండేదిగా ఉంది. అబ్రహాం హాగర్ని వివాహం చేసుకున్న తర్వాత వారి కుటుంబంలో ఆనందము సంతోషం లేకుండా తగాదులు గొడవలు తలెత్తేవిగా ఉంది. అబ్రహాము దేవుడు చెప్పినట్లు వివాహం చేసుకోకుండా ఉండి
దేవుడి మాట ప్రకారం ఉండినట్లయితే ఆ కుటుంబం బాగుండేదేమో. అందుకే దేవుడి మాట వింటే మనం బాగుపడే వరంగా ఉంటాం. దేవుని మాట వినకుండా అబ్రహాం పెళ్లి కాశపడి వివాహం చేసుకోవడం వల్ల వారి కుటుంబం నాశనం అయింది. ఆ కుటుంబంలో ఆనందం సంతోషం లేకుండా అయిపోయింది. ఆగర జీవితం నాశనం అయింది. శారా జీవితంలో ఆనందం సంతోషం లేకుండా ఉండేదిగా ఉంది. అబ్రహాం జీవితంలో సంతోషం ఆనందం లేకుండా ఉండేదిగా ఉంది. ఆగర పుట్టిన పిల్లవాడి జీవితం నాశనం అయ్యేదిగా ఉంది. అందుకే దేవుని మాట వినేవారంగా ఉంటే మన జీవితంలో ఎన్నో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటాం. దేవుని మాట వినకుండా ఉండటం వల్ల అబ్రహాం జీవితం, ఆగర జీవితం, ఆగర పుట్టిన పిల్లవాడి జీవితం, శారా జీవితంలోని ఆనందం సంతోషం లేకుండా ఉండేవారుగా ఉన్నారు. గొడవలు తగాదులు పెట్టుకునేవారుగా ఉన్నారు. అందుకే మనం కూడా దేవుని మాట వినేవారంగా ఉంటే మన జీవితంలో నెమ్మది, ఆనందము, సంతోషం, ప్రశాంతత మన జీవితంలో ఉండేదిగా ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు తెలిసిన కాక ఆమె.